కేటీఆర్. అయితే ఫార్ములా ఈ రేస్ లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ రోజు గతంలో కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తాం, బిగ్ బాంబ్ పేలుస్తామని అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలువురు మంత్రులందరూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఒక ఉత్కంఠ అయితే రేపుతోంది. ఏం జరుగుతుందోనన్న ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన, ఆసక్తి పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కేటీఆర్ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరవుతారు. అయితే విచారణ నేపథ్యంలో ఎక్స్లో కేటీఆర్ ఒక హాట్ కామెంట్ చేశారు. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆయన. ఆ తర్వాత 6 గ్యారెంటీల మోసాన్ని ఎండబెడుతూనే ఉంటామంటున్నారు కేటీఆర్. ఎన్ని కుట్రలు చేసినా 420 హామీలను డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఐ విల్ నెవర్ deterred by your inquiries, commissions and political vendetta. We, BRS party, will continue to expose the hollowness of 420 promises, deceptive declarations and never be trusted 6 guarantees. Bring it on Revanth Reddy అంటూ ఆయన ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. సో దీంట్లో ఏమన్నారు ఆయన అంటే, ఎప్పుడు కూడా నేను ఈ ఎంక్వైరీలకి, కమిషన్లకి, నీ రాజకీయ కుట్రలకు, కుయుక్తులకు వెనక్కి తగ్గను. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలం. మేము ఎప్పుడైనా కూడా మీ 420 ఫేక్ ప్రామిస్లని, మీరు డిక్లరేషన్లుగా చెప్పినటువంటి ఆ తప్పుడు డిక్లరేషన్లని, ఆ తర్వాత 420 ఫేక్ ప్రామిసెస్ని, మీ యొక్క తప్పుడు డిక్లరేషన్లని, మీ 6 గ్యారెంటీల యొక్క అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. ఎప్పటికప్పుడు మేము వాటి గురించి ప్రశ్నిస్తూనే ఉంటాం. బ్రింగ్ ఇట్ ఆన్ రేవంత్ అంటూ ఆయన ఎక్స్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. సో ప్రస్తుతానికి 10 గంటల సమయానికి అంటే మరికొన్ని గంటల్లోనే ఆయన అటు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఫార్ములా ఈ రేస్ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 11, 2023 రోజున ఈ కార్యక్రమం మొదటిసారిగా జరిగింది. ఇక్కడ సీజన్ 9 జరిగింది. అయితే సీజన్ 10కి గాను ఇక్కడ జరగాల్సి ఉండగా దానికోసం కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ అయితే ప్రభుత్వం కోల్పోతున్నటువంటి చివరి నిమిషాల్లో వారంతా కూడా 55 కోట్ల రూపాయలని ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థకి కట్టబెట్టడం జరిగింది. దీని వెనుక చాలా భారీ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఒకసారి మళ్ళీ మనం రివైవ్ చేద్దాం. అసలు ఏం జరిగింది ఫార్ములా ఈ రేస్లో అంటే కనుక, సీజన్ 9కి గాను ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రానిక్ కార్స్తో రేసెస్ నిర్వహించడం కోసం హైదరాబాద్ని వేదికగా ఎంచుకున్నారు. ఇక్కడికి వచ్చి ఆ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థ ఇక్కడ రేస్ నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్ వేదిక పైన ఈ రేస్ నిర్వహణ జరగబోతోంది. అయితే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్కి సంబంధించి ఎఫ్ఈఓ, ఆ తర్వాత గ్రీన్కో, ఏస్నెక్జెన్ కంపెనీ, ఆ తర్వాత హెచ్ఎండిఏ, సో ఈ 3 కలగలిపి నిధులు సమకూర్చుకొని ఈ రేస్ నిర్వహించాలి. సో మొదటిసారి పూర్తిగా అడ్వర్టైజింగ్ బాధ్యతల్ని, స్పాన్సర్షిప్ బాధ్యతల్ని ఏస్నెక్జెన్ అనేటువంటి ఒక కంపెనీ తీసుకుంటే, ఆ తర్వాత హెచ్ఎండిఏ యొక్క బాధ్యతలు కేవలం అక్కడ ఏర్పాట్లు చేయడం వరకు మాత్రమే, ప్రభుత్వ సహకారం అందించడం, ఏర్పాట్లు చేయడం వరకు మాత్రమే హెచ్ఎండిఏ సంస్థ యొక్క అధికారం ఉంది. ఆ తర్వాత ఎఫ్ఈఓ అనేది అక్కడ కార్లు తీసుకొచ్చి కార్ల నిర్వహణ జరిపి అక్కడ రేస్ నిర్వహించాలి. సుమారుగా మొదటిసారి అటు ఇటుగా ఒక 300 కోట్ల వరకు ఖర్చు అయింది అనేది ఒక అంచనాగా ఉంది, ఆరోపణగా కూడా వినిపిస్తోంది. సో మరి ఎంత ఖర్చు అయింది, దాని ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చాయని ఇంకెవరికి పక్కాగా తెలీదు. కొన్ని ఊహాగణాలు, కొన్ని వార్తా కథనాలు తప్ప ఎక్కడ కూడా దీనికి పక్కాగా ఇంత మేరకి మేము రాబట్టగలిగాం, ఎన్ని కోట్లు వెచ్చించామనేది ఎక్కడ కూడా గత ప్రభుత్వం చెప్పిన దాఖలాలు లేవు. ఇక ఆ తర్వాత డిసెంబర్ 2023తో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముగిసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. సో అప్పుడు ఏం జరిగింది? మార్చ్ కల్లానే తదుపరి నెక్స్ట్ ఇయర్లో జరగాల్సినటువంటి 2024 ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్, ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఆ ఆపరేషన్స్కి గాను సెప్టెంబర్ కల్లా పూర్తి నిధులు అటు కేటాయించాల్సి ఉండేది. ఆగస్టు 30 కల్లా పూర్తిగా కేటాయించాల్సి ఉండేది. కానీ ఏస్నెక్స్ నుంచి ఎటువంటి కేటాయింపులు జరగలేదు, ఆర్థిక లావాదేవీలు జరగలేదు. దీంతో ఎట్లాగైనా రేస్ నిర్వహించాలి. మొదటి రేస్ నిర్వహించాం, మరొక 3 రేసులు ఇక్కడ జరుగుతాయని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. మరి ఏస్నెక్స్ అనే కంపెనీ వెనక్కి వెళ్ళిపోవడంతో, తమకు లాస్ వచ్చిందని చెప్పడంతో ఏం చేయాలో తోచక ఆ సమయంలో తామే అన్నయ్య ఉంటామని చెప్పి బాధ్యతలు తీసుకొని ఏకంగా 55 కోట్ల రూపాయలని ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ కంపెనీకి హెచ్ఎండిఏ ద్వారా అప్పటి ఎంఐయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ బదలాయించారు. సో దీనికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయా అంటే ఏ అనుమతి లేదు, క్యాబినెట్ అనుమతి లేదని తెలుస్తోంది. మరోవైపుగా
అటువైపు నుంచి ఆర్థిక అనుమతి లేదని తెలుస్తూ ఆర్థిక శాఖ అనుమతి లేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించలేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ అనుమానాలుగా ఉన్నాయి. ప్రస్తుతానికి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము బదలాయించామనేది అరవింద్ కుమార్, ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా అటు ఏసీబీ ఎదుట ఈడీ అధికారుల ఎదుట హాజరై వారు సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇప్పుడు కేటీఆర్ రెండవసారి విచారణకు హాజరు కాబోతున్నారు. 55 కోట్ల రూపాయలని అనధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా దారి మళ్లించడమే ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు విచారణకు హాజరైనటువంటి అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఇటు కేటీఆర్ను కూడా విచారించారు. ఈరోజు తాజాగా మరోసారి ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ సంబంధించిన 55 కోట్ల దారి మళ్లింపు విషయంలో మరోసారి విచారిస్తున్నారు. దీని విషయంలోనే రాజకీయ కుట్రలు కుయుక్తులు ఎన్ని పడినా కూడా నన్ను ఎవరేం చేయలేరన్నటువంటి ఒక భావనలో కేటీఆర్ను అదే రకంగా ట్వీట్ చేశారు. మీ 420 ఫేక్ ప్రామిసెస్ పైన, డిసెప్టివ్ డిక్లరేషన్స్ పైన, అంటే మీరు బీసీ డిక్లరేషన్ అని, నిరుద్యోగ డిక్లరేషన్ అని, రాజకీయ డిక్లరేషన్ రకరకాలుగా ఆ డిక్లరేషన్లు కూడా పెట్టారు. ఆ డిక్లరేషన్లు కూడా బట్టబయలు చేస్తామంటున్నారు ఆయన. ఇక 6 గ్యారంటీస్ సంబంధించిన అంశాలని కూడా మేము బట్టబయలు చేస్తాం. మీరు ఎవరేం చేసుకున్నా ఏం చేసినా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం ఎప్పుడు వెనక్కి తగ్గం, ఏం చేసుకుంటారో చేసుకున్నట్టుగా ఆయన ట్వీట్ కనబడుతోంది. ఈరోజు రెండో రోజు బహుశా అంటే ఏసీబీ విచారణకి ఈరోజు బహుశా రెండోసారి హాజరు కావడం. సో ఈ రెండోసారి హాజరైనటువంటి పరిణామాల్లో ఏం జరుగుతుందో కాస్త ఆసక్తి రేపుతోంది. సో గతంలో బిగ్ బాంబ్ పేలుస్తానని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుందని మీ పైన ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆసక్తి మీ దగ్గర. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఎందుకంటే రెండవసారి విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కాస్త ఆసక్తి ఎత్తుతోంది. మొదటిసారి విచారణ హాజరైన తర్వాత ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అంతా పకడ్బందీగా సమాచారం తీసుకున్నారు. మళ్ళీ విచారణకు పిలుస్తున్నారంటే ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి చర్చకు దారితీస్తోంది. కొంతమంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేటీఆర్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక అనుమానం, ఒక సందేహం మీ దగ్గర ఉందా? సో ప్రస్తుతానికి 55 కోట్ల రూపాయల దారి మళ్లింపు విషయంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఇప్పటితో ఆగే పరిస్థితి. కేటీఆర్ తర్వాత మరోసారి ఏస్ నెక్స్ట్ అనేటువంటి ఆ కంపెనీ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. విచారణకి ఆయన కూడా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఎందుకు వెనక్కిపోవాల్సి వచ్చింది? 4 సీజన్ల గానిక నిర్వహిస్తామని చెప్పినటువంటి ఆ సదరు కంపెనీ మొదటిసారి స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకొని 200 కోట్ల రూపాయల నుంచి సుమారుగా ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి ఆ మాట నుంచి ఎందుకు వెనక్కిపోవాల్సి వచ్చింది? మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో కొన్ని ఈఏ విచారణకు హాజరైన నేపథ్యంలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఏమనింది? పెద్ద ఎత్తున వారంతా కూడా ఒక సంచలన విషయం చెప్పుకొచ్చారు. 700 కోట్ల రూపాయలని సుమారుగా మేము సమకూర్చుకోగలిగాం అని చెప్పారు. కొన్ని ఎలక్ట్రిక్ కార్ కంపెనీల తయారీ కేంద్రం ఇక్కడ స్టార్ట్ కాబడింది, ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడం జరిగిందని చెప్పుకొచ్చారు. మరి నిజంగా అంత పెట్టుబడులే అంత లాభమే జరిగితే ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి ఎందుకు నష్టం వాటిల్లింది? ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి ఎందుకు నష్టం వచ్చింది? కారణం ఏంటి? సో ఈ రకంగా అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కూడా త్వరలో విచారణ పిలిచే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున గ్రీన్ కో సిస్టర్ కంపెనీ అటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కూడా ఇక్కడ విచారణకు హాజరైపోయి